ఎన్నికలు అధికారం దక్కించుకోవడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఏకైక మార్గం. ఈ ఎన్నికల్లో గెలవాలంటే సరైన బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలి. అయితే ఈ సెలక్షన్ ఎంత ముఖ్యమో అట్ ది సేమ్ టైం ప్రచారం చేసే నాయకులు కూడా అంతే ముఖ్యం. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడం మామూలే, కానీ జనాన్ని అట్రాక్ట్ చేసే నాయకులు కూడా చాలా అవసరం. అందుకే ప్రతి పార్టీ స్టార్ క్యాంపెయినర్ను ఎంపిక చేస్తుంది. అయితే వైసీపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేంటో ఒకసారి చూద్దాం. 37 మంది వైసీపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఉన్న నెంబర్ ఇది. ఇందులో సీఎం వైఎస్ జగన్తో పాటు మంత్రులు, ఇతర నేతలు ఉన్నారు. ఇది కాదు ఇక్కడ హైలైట్ పాయింట్. ఈ 37 మందిలో 12 మందికి అసలు రాజకీయాలతో సంబంధమే లేదు. అదే ఇక్కడ అసలు పాయింట్. మరి ఎవరి 12 మంది? వారికి స్టార్ క్యాంపెయినర్ ట్యాగ్ ఎలా వేసింది వైసీపీ? ఈ 12 మందిలో 4 గృహిణులు ఉన్నారు, 2 రైతులు ఉన్నారు, ఒకరు ఆటో డ్రైవర్, ఒకరు టైలర్, మరో 4 రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్. అధికారంలో ఉన్న పార్టీ స్టార్ క్యాంపెయినర్స్గా ఇలాంటి వారిని సెలెక్ట్ చేయడం కాస్త ఇంట్రెస్టింగ్ పాయింటే. మామూలుగా ఫిల్మ్ స్టార్స్ను, ఇన్ఫ్లుయెన్సర్ను లేదా సొసైటీలో పెద్దలుగా ఉండే వారిని ప్రచారం కోసం ఉపయోగించుకుంటూ ఉంటాయి పార్టీలు, మనం చూస్తూనే ఉంటాం. కానీ దేశ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కామన్ పీపుల్, సాధారణ ప్రజానీకాన్ని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించి ఆ లిస్ట్ని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా సబ్మిట్ చేసింది. అయితే స్టార్ క్యాంపెయినర్కి కొత్త మీనింగ్ చెబుతోంది వైసీపీ. తమ పథకాల లబ్ధిదారులు సామాన్య ప్రజలే తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ అంటోంది. అందుకే లిస్టులో వారిని చేర్చామని చెబుతోంది. ఇప్పుడు వీరంతా జిల్లా, మండల, నియోజకవర్గ, గ్రామ స్థాయిలో ప్రచారం నిర్వహించనున్నారు స్టార్ క్యాంపెయినర్లుగా. వైసీపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులోని కొందరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తేలింది ఏంటంటే, పందలనేని శివప్రసాద్, ఈయన అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన ఓ రైతు కుటుంబానికి చెందినవారు. ఆయన కటారి జగదీష్, అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన ఈయన రోడ్ సైడ్ ఓ షాప్ ఉంది, బైక్స్కు సీట్ కవర్స్ కుడతారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అనంతలక్ష్మి ఓ బట్టల షాప్లో పనిచేస్తారు. ఇక గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న సయ్యద్ అన్వర్ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందినవారు. ఇక గ్రామ వాలంటీర్గా పనిచేసిన, రిజైన్ చేసిన చల్లా ఈశ్వరి మైలవరం నియోజకవర్గానికి చెందినవారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వీరంతా వైసీపీ స్టార్ క్యాంపెయినర్స్. ఇవన్నీ ఎలా ఉన్నా నిజానికి వైసీపీలో ప్రామినెంట్ ఫేస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది మాత్రమే. ఎవరెంత ప్రచారం చేసినా, ఎన్ని సభలు సమావేశాలు నిర్వహించినా అది ఆ ప్రాంతం వరకే పరిమితం. కేవలం జగన్ మాట్లాడితే మాత్రమే స్టేట్ మొత్తం రీచ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ పార్టీలో జగన్ వన్ మ్యాన్ షో చేస్తున్నాడని చెప్పాలి. నిజానికి వైసీపీకి ఎంత బలగం ఉన్నా బలం మాత్రం జగన్ మాత్రం. గత ఎన్నికల్లో వైసీపీకి వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. వీరితో కొన్ని నియోజకవర్గాల్లో మోహన్ బాబు కానీ, ఆలీ వంటి వారు కూడా ప్రచారంలో దూకుడు చూపించారు. కానీ ఈసారి ఆ సినిమా కనిపించడం లేదు. షర్మిల కాంగ్రెస్ గుడికి చేరుకున్నారు. అన్నా చెల్లెళ్ల పోరు చూడలేక వేరే దేశానికి వెళ్ళిపోయారు తల్లి. సో ఈసారి కుటుంబం నుంచి అంతగా సపోర్ట్ లేదు జగన్కి. ఆ మేరకు ఆ స్టార్ క్యాంపెయినర్లు పక్కకి వెళ్ళిపోయారు. ఇక సినిమా వాళ్ళు కూడా కాస్త కూస్తో దూరంగా ఉండే పరిస్థితి, ఉన్నవాళ్ళు మరికొంత దూరం వెళ్ళినటువంటి పరిస్థితి. దీంతో ప్రచార భారాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే మోస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. ఇక విపక్ష పార్టీ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నాయి. 3 పార్టీలు ఉండడంతో ఇక్కడ కొంచెం హెవీగా కనపడుతుంది. ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్తో పాటు 3 పార్టీల కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నుంచి అయితే లెక్కకు మించిన నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణతో పాటు పవన్తో పాటు మొత్తం మెగా కాంపౌండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. మెగాస్టార్ కూడా త్వరలో రాబోతున్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ప్రధాని మోడీ కూడా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. దీంతో విపక్ష వర్గం మొత్తం అస్త్రశస్త్రాలను వైసీపీపై ప్రయోగిస్తోంది. కానీ అధికార పక్షం పరిస్థితి కాస్త కంగారుగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలను కురుక్షేత్ర సమరంతో పోలుస్తున్నాయి అధికార విపక్షాలు. మరి ఈ సమరంలో ఓవైపు జగన్ కనిపిస్తున్నారు, మరోవైపు చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు కనిపిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్స్ అని చెబుతున్న వైసీపీ నేతల ప్రభావం ప్రజలపై పడే అవకాశం కూడా అంతంత మాత్రమే. మరి ఈ స్టార్ క్యాంపెయినర్స్తో జగన్ ఎలా నెగ్గుకొస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.